ఐదో స్థానంలో నిలిచిన షూటర్ మను. రైట్, ఇక ఏ ముహూర్తంలో కరోనా అడుగుపెట్టిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ చుక్కలు చూపిస్తూనే ఉంది. ముఖ్యంగా దేశంలోని ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. మొన్నటి వరకు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. టిమ్స్, గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లు జాయిన్ అవుతున్నారు. ఆగస్టు 3 నుంచి గాంధీలో సాధారణ సేవలు ప్రారంభం అవుతున్నాయని ప్రకటించగా మళ్ళీ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే సినిమా వాళ్ళను కూడా ఆడేసుకుంటుంది కరోనా మహమ్మారి. సినిమాలు రిలీజ్ చేసుకుందామని అనుకునే లోపే మళ్ళీ కేసులు పెరగడంతో తెరకు తాళం వేయాల్సిన పరిస్థితి వస్తుంది. దిక్కు లేక ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ ఉంటే కరోనా థర్డ్ వేవ్ తెలంగాణలో మొదలైందా అనే డౌట్ భయపెడుతుంది అందరినీ. అసలు కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నాయా? ప్రజలందరూ కూడా సంయమనం పాటిస్తున్నారా? కరోనా థర్డ్ వేవ్ మళ్ళీ ఎలాంటి ఉపద్రవాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తుంది అన్నదే ఇప్పుడు అందరిలోని కూడా చర్చనీయాంశంగా మారుతుంది. భయాందోళనకు గురయ్యే దుస్థితి నెలకొంది. ఇదే ఇష్యూపై ఈనాడు స్పెషల్ డిబేట్ కొనసాగితే మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, ప్రముఖ వైద్యురాలు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో శిల్పి రెడ్డి గారు కూడా, ప్రముఖ వైద్యురాలు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మీ లావణ్య గారు వ్యర్థం తీసుకుందాం. లావణ్య గారు నమస్తే. నమస్తే 99 టీవీ ప్రేక్షకులకి, మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. లావణ్య గారు, చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన మొదలైంది. అదే ఇది చిన్నగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందింది అంటే మరొక ఉపద్రవం కళ్ళ ముందు కదిలే పరిస్థితి. ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియని దుస్థితి. ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా అవేర్నెస్ చేసినా, పొలిటీషియన్స్ అవనియండి, లేకపోతే మీలాంటి డాక్టర్స్ అవనియండి, మీడియా వ్యవస్థలు అవనియండి, లేకపోతే సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు అవనియండి, విశ్లేషకులు అవనియండి, రెగ్యులర్గా చెబుతూనే ఉన్నారు. ఇది ఈరోజు మొదలుపెట్టిన కాదు, ఒక నెల క్రితం మొదలుపెట్టింది కాదు, 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. కరోనా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి. అయినప్పటికీ కూడా లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా ఇంటికే పరిమితమైన వాళ్ళు లాక్డౌన్ ఓపెన్ అనగానే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ రోడ్ల మీదకి రావడం, మళ్ళీ ఇంకో వేవ్ని తమ మీదకి వేసుకోవడం. అసలు ఎప్పటికీ ఈ చేంజింగ్ వస్తుంది మనుషుల్లోని? కరోనా ఇప్పటితో వీడిపోయే పరిస్థితి లేదు. కేరళలో ముందుగా నేను చెప్పినట్లుగా లాక్డౌన్ అట. సో కేరళకి మనకి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, అది పక్క రాష్ట్రాలకు రావడం పెద్ద కష్టం ఏం కాదు. సో గతంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగినాయి. వేరే రాష్ట్రాల నుంచో, లేకపోతే కుంభమేళాలు జరిగినప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు అవన్నీ తీసుకుంటూ వచ్చి పక్క రాష్ట్రాలకు వ్యాపించినాయి. సో ఇది కూడా అదే పరిస్థితి నెలకొనే దుస్థితి ఉంది. అసలు ఏంటి రాష్ట్రంలో ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది? ఏదో ఉపద్రవం వచ్చినప్పుడు కట్టడి చేయకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే అది వ్యాపించకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఓకే, ఇప్పుడు మీరు కేరళలో వచ్చినట్టుగా, ఇప్పుడు మాన్సూన్ అయితే ఎలా అయితే ఫస్ట్ కేరళ వచ్చి తర్వాత దేశవ్యాప్తంగా వస్తుందో, అట్లాగే ఆల్మోస్ట్ అన్ని ఎపిడమిక్స్, కొన్ని రకాల వైరల్ ఎపిడమిక్స్ కానీ పాండమిక్ కూడా సెకండ్ వేవ్ అవని, సబ్సిక్వెంట్ వేవ్ అవనివ్వండి, ఫస్ట్ వేవ్ కూడా మనకి వుహాన్ నుంచి వచ్చింది కూడా కేరళ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కేరళ. ఎందుకంటే ఎక్కువగా కేరళైట్స్ ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇతర నెట్వర్కింగ్ కంట్రీస్, సింగపూర్ మీద కానీ, మలేషియా మీద కానీ, దుబాయ్ మీద కానీ ప్రయాణాలు ప్రతిరోజు కొన్ని నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అయితే వాళ్ళు వెళ్ళిన నెట్వర్కింగ్ ఏదైతే 4 పాయింట్ క్రాస్ జంక్షన్ ఏరియా ఉందో, దుబాయ్ అవ్వచ్చు, సింగపూర్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బాగా క్రాస్ ఓవర్ అయ్యే అవకాశం ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పెద్ద ఎయిర్పోర్ట్స్. సో ఇలా ఏమవుతుందంటే ఎనీ న్యూ థింగ్ బయట నుంచి వచ్చేది ఫస్ట్ కేరళ రీచ్ అవ్వడం అనేది కొంచెం సహజంగా చూస్తున్నాం మనం. కేరళ, బాంబే, మహారాష్ట్ర, కేరళ ఇవి 2 కూడా మెయిన్ హాట్స్పాట్స్ అవుతాయి ఎప్పుడు కూడా. సో కేరళలో ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందా అనుకోవడానికి రోజు కూడా 20,000 కంటే ఎక్కువ కేసెస్ నమోదు అవుతున్నాయి. డెత్స్ కూడా పెరిగినాయి, నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ పెరిగినాయి, హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఇలా మనకి డే బై డే కేరళలో మార్పు కనపడింది. సో కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. మీరు అన్నట్టుగానే ఇదేంటంటే ఒక హ్యూమన్ బిహేవియర్, అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లో మనం చెందిన లాక్సిటీ, అంటే మనం ఏదైతే కొంత మర్చిపోయాం అప్పుడే. ఆల్రెడీ 1 నెల క్రితం జరిగిన డెత్స్, యాక్టివ్ కేసెస్, ఆక్సిజన్ కోసం తహతహలాడిన రోజులు ని అప్పుడే మరిపించగలిగిన కాలం
ప్రజల్లో కూడా అప్రమత్తం, అజాగ్రత్త, ఇంకా భయం లేని బిహేవియర్ లో మార్పులు జరగటం, అంటే రాజకీయ వ్యవహారాలే కాకుండా ఇప్పుడు రిలీజియస్ యాక్టివిటీస్, బోనాల పండుగలు వచ్చినాయి, మధ్యలో అన్ని ఫెస్టివల్స్ వచ్చినాయి, ఇంకా కూడా కొన్ని సామూహికంగా కలిసే వ్యవహారాలు, భూమి కూడే పరిస్థితులు చాలా పెరిగినాయి. మర్చిపోయారు ప్రజలు, చాలా ఈజీగా మర్చిపోయి మళ్ళీ వెసుకుంటున్నారు. మాస్క్ కూడా సరైనది పెట్టుకోవట్లేదని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మాస్క్ కూడా తీసి మళ్ళీ జేబుల్లోనూ, సోఫాల మీద, పక్కన టేబుల్స్ మీద పెడుతున్నారు. చేయి కడుక్కోకుండానే మాస్క్ ముందుకి పైకి లాక్కుంటున్నారు. ముక్కు పైన నిలవట్లేదు మాస్క్, ఎప్పుడు ముక్కు కిందే నిలుస్తుంది. మళ్ళీ ఇండోర్ యాక్టివిటీస్ పెరిగినాయి. ఇండోర్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో, చిన్న చిన్న హోటల్స్ లో గెట్ టుగెదర్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్, మాల్స్, మనం ఇళ్లలో కూడా ఒకరినొకరు పిలుచుకోవడం ఎక్కువైంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండోర్ యాక్టివిటీస్ తో ఇండోర్ సర్క్యులేషన్ తో వైరల్ పార్టికల్ లెస్ దాన్ 5 నానో మైక్రాన్స్ అని తెలుస్తుంది. అది ఏరోజోల్ పార్టికల్ లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒక వ్యక్తి వైరస్ సోకించిన వ్యక్తి మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయినా కూడా 2 గంటల వరకు కూడా ఆయన పీల్చుకుని వదిలేసిన గాలిలో ఈ వైరస్ ఉండొచ్చు. సో అక్కడ ఆ ఏరియాలో ఆ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ లాగా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ అంటించే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉన్న పిల్లలు, మన ఇంట్లో ఉన్న గెస్ట్లు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇతర గెస్ట్ల నుంచి వచ్చిన వైరస్ మనకి సోకించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం కాలింగ్ ఆన్, అంటే వేరే వాళ్ళని విజిట్ చేయడం అనేది ఇప్పుడు చాలా తక్కువగా పెట్టుకోవాలి. ఒకళ్ళు వెళ్ళి విజిట్ చేయటం, ఇదివరకు చనిపోయిన కోవిడ్ డెత్స్ కి పరామర్శించడం, ఇట్లాంటివి కండోలెన్స్ కాల్స్ కానీ, రాజకీయ కాల్స్ కానీ, ఇవన్నీ చాలా తగ్గించాలి. అత్యవసరమైన ఇండోర్ యాక్టివిటీస్ అంటే హాస్పిటల్స్, షాపింగ్, ఏదైతే చాలా అత్యవసరమైన మాత్రమే చూసుకోవాలి. బ్యాంక్స్ కానీ ఏదైనా చాలా అవసరమైనవి మాత్రమే, అది కూడా మాస్క్ పెట్టుకుని, ఎయిర్ టైట్ మాస్క్ పెట్టుకోవాలి, N95. ఇందులో తేడా వచ్చినప్పుడల్లా మనకి వేవ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కేరళలో వచ్చిన వేవ్, అది వేవేనా, అది పూర్తిగా థర్డ్ వేవ్ కి స్టార్టింగ్ అప్ అవుతుందా అనేది తెలుసుకోవడానికి అక్కడ RT-PCR టెస్ట్ చేస్తున్నారా, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా వచ్చిన పాజిటివిటీ అయితే మళ్ళీ వాళ్ళందరినీ కూడా RT-PCR తో కన్ఫర్మ్ చేసుకోవాలి. RT-PCR తో కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు CT వాల్యూ అని ఒకటి ఉంటుంది. CT వాల్యూని మనం పరిశీలించాలి. డ్యూరింగ్ ద కర్వ్, అంతకు ముందు చేసిన CT వాల్యూస్, ఇప్పుడు చేసిన CT వాల్యూస్, మళ్ళీ ఇంకో వారం తర్వాత ర్యాండమ్ గా CT వాల్యూస్ చేయాలి. ఈ అందరూ RT-PCR టెస్ట్ పాజిటివ్ తీసుకున్న వాళ్ళు, అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు, నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా రెండు పాపులేషన్ లో చేస్తే CT వాల్యూ ఇనిషియల్లీ బాగా తక్కువ ఉంటుంది, తర్వాత బాగా పెరుగుతుంది. సో CT వాల్యూ వైరల్ లోడ్ కి వ్యతిరేకంగా ఉంటుంది. వైరల్ లోడ్ ఇనిషియల్లీ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక CT వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వైరల్ లోడ్ పెరిగే కొద్ది CT వాల్యూ మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గుతుంది. సో ఒక వేవ్ ఫార్మాట్ అనేది వైరల్ లోడ్ కి, CT వాల్యూకి మనం ఒక ట్రెజెక్టరీ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఎపిడెమియాలజికల్ ట్రెజెక్టరీ మనకి CT వాల్యూతో తెలుస్తుందంట. సో ఇది ప్రపంచవ్యాప్తంగా కొందరు ఎపిడెమియాలజికల్ ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే, CT వాల్యూ ద్వారా ర్యాండమైజ్డ్ CT వాల్యూస్ ఓవర్ పాపులేషన్ ఓవర్ టైం పీరియడ్స్ చేస్తే మనం వేవ్ అందుకున్నామా లేదా అనేది తెలుసుకుంటాం. తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మంలో, కరీంనగర్, GHMC పరిధిలో, ఇంకా కొన్ని ఊళ్ళల్లో కూడా స్మాల్ సిటీస్ లో ఇప్పుడు మళ్ళీ కేసెస్ రైజ్ లో ఉన్నాయి. సో రైజ్ లో ఉన్నప్పుడు మనం వీళ్ళందరికీ కూడా RT-PCR టెస్ట్, CT వాల్యూస్ చూడటమే కాకుండా ఆ RT-PCR లో నుంచి వచ్చిన జీనోమిక్ సీక్వెన్సింగ్ కూడా చూడాలి. జీనోమిక్ సీక్వెన్సింగ్ చూస్తే మన డెల్టా వేరియంట్ ఏనా, లేదంటే కప్పా వేరియంటా, లాంబ్డా వేరియంట్ వచ్చిందా, లేదంటే అసలు మన పాత డెల్టా మళ్ళీ తిరగబడుతుందా, డెల్టాలో వచ్చిన కొత్త AY1, AY2 ఆర్ డెల్టాలో ఇంకో కొత్తది వచ్చింది ఇప్పుడు AY3. ఆ AY3 లో స్పైక్ మ్యూటేషన్ K4179 మ్యూటేషన్ అనేది అసలు లేదంట. ORF1A, ORF2A, ORF3B అనే ఒక కొత్త ORF మ్యూటేషన్స్ తో మార్పు చెందిన వైరస్ కాబట్టి ఈ వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో మనకే తెలియదు. కానీ 1000 times మోర్ ట్రాన్స్మిసిబుల్ అవ్వచ్చు అని అంటున్నారు. అయితే ఇది 4 days ఇంక్యుబేషన్ పీరియడ్ లోనే చాలా ఫాస్ట్ గా అందుకోగలదు అంటున్నారు. సో మనం చేయగలిగింది వ్యక్తిగతంగా ఏంటి, డాక్టర్స్ చెప్పేది కానీ మన ప్రజలు తీసుకునే వ్యవహారం, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే భయం చెందాలి. ఎదటి మనిషికి కోవిడ్ ఉండొచ్చు, కొత్త మ్యూటెంట్స్ ఉండొచ్చు అనే భయంతో మనం బయటకు వెళ్ళటం మానేసి మనం ఇంట్లోనే సాధ్యమైనంత వరకు ఉండి, ఇంట్లో కూడా గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్, ఇండోర్ యాక్టివిటీస్ తో చాలా ప్రమాదం. స్మాల్ ఏరోజోల్ పార్టికల్స్ అవడంతో ఎయిర్ టైట్ మాస్క్ పెట్టుకుని, హ్యాండ్ హైజీన్, 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా వరకు మనం ఇందులోంచి బయటపడొచ్చు. ఇంకా థర్డ్ వేవ్ కి రీచ్ అయ్యామా లేదా అనేది మనకి ఇంకా చాలా ఇందులో పరిశీలించాల్సి ఉన్నాయి. సైంటిఫిక్ గా మనం ఇది వెళ్ళాలి, ఊరికే మనం ఎక్స్పర్ట్ గా చెప్తే కూడా కుదిరే పని కాదు. ఖచ్చితంగా లక్ష్మీలావణ్య గారు మొదటి నుంచి కూడా మీలాంటి డాక్టర్ సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నారు. కానీ అది ఇంప్లిమెంట్కే నోచుకోలేని పరిస్థితి ఈ దుస్థితికి కారణం వచ్చింది. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఏదో వింటున్నారు, వదిలేస్తున్నారు అన్న చందంగా ఉంది.
మరి ఇలాంటి పరిస్థితిలో ఏం జరుగుతుందో అన్నది కొద్దిగా ఆందోళన కలిగించాల్సిన విషయం. రైట్, మనతో పాటుగా శిల్పిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శిల్పిరెడ్డి గారు నమస్తే. తెలంగాణలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్న శిల్పిరెడ్డి గారు, బోనాల పండుగలు షురూ చేస్తున్నారు. నెక్స్ట్ బక్రీద్ ఆల్రెడీ అయిపోయింది, ఇక వినాయక చవితి, దసరా, ఇంక వరుసపెట్టి పండుగలు వస్తూనే ఉన్నాయి. ఎవరికి ఎటువంటి భయం లేదు. సరే పోతే పోనీలే అని ఫిక్స్ అయ్యారా అని కూడా అనుమానాలు వస్తున్నాయి. వర్మ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము డైలీ న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాము, స్టాటిస్టిక్స్ చూస్తున్నాము, మైక్రో కంటైన్మెంట్ జోన్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న నేపథ్యంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. సింగిల్ డిజిట్ కి వెళ్ళిన నంబర్స్ మా కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా మళ్ళీ డబుల్ డిజిట్ కి చేరుకున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటికంటే ముఖ్యమైనది మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ఆపకుండా విజయవంతం చెయ్యాలి. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోకుండా చాలా మంది ఇంకా ఉన్నారు. అంటే అవైలబుల్ ఉన్నప్పటికీ కూడాను ఎన్నో రకాల అనుమానాల వల్ల వ్యాక్సిన్ ఆపేసుకుని మానేసుకుని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ హైలీ వల్నరబుల్ ఫర్ ద నెక్స్ట్ వేవ్. సో నెక్స్ట్ వేవ్ కి సరిపడా పాపులేషన్ మనకు ఆల్రెడీ ఉంది. ఇదే నేపథ్యంలో మనకి లాస్ట్ 3 weeks బ్యాక్ 4 weeks బ్యాక్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెగ్నెంట్ ఉమెన్ లో కూడా వ్యాక్సినేషన్ ఫాస్ట్ గా చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మేము ఓపీడీస్ లో ఎన్ఫోర్స్ చేయడానికి ఈ ప్రక్రియని ఎమర్జెన్సీ యూస్ కి ప్రెగ్నెంట్ ఉమెన్ కి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు, మీరు తీసుకోండి అంటే కూడా ఎంతో మంది తప్పించుకుని వెళ్ళిపోతున్నారు, తీసుకోవట్లేదు. పైగా వాళ్ళకి ఉన్న అనుమానాలకి మనం ఎంత కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడాను వాళ్ళకున్న అపోహలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న నేపథ్యంలో వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్, నాన్ వ్యాక్సినేటెడ్ గ్రూప్ ఉన్నారో అలాంటి వాళ్ళలో ఎక్కువ ఉద్రిక్తతో ఎక్కువ తీవ్రతతో వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లోనే ఎంతో మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ఫెక్ట్ అయ్యారు. డెత్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా మేము చూసాము సెకండ్ వేవ్ లో. థర్డ్ వేవ్ లో ఖచ్చితంగా అది ఒక రకమైన నాకైతే సిగ్నల్స్ ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ఫెక్షన్ రేట్ ఈసారి కూడా ఎక్కువగానే ఉంటుందని అనిపిస్తోంది. ఎందుకంటే ఒకే ఉన్న నేపథ్యంలో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకపోతే వాళ్ళకి సంరక్షణ అనేది వచ్చే క్వశ్చన్ లేదు. అండ్ చాలా మంది పోస్ట్ ఇన్ఫెక్షన్ కూడా 3 months తర్వాత తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి 3 months కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ కొంతమందిలో మేము ఆల్రెడీ చూసాం, యాంటీబాడీస్ చెక్ చేసినట్టు అయితే సింగిల్ డిజిట్ లో కూడా పోస్ట్ ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అని అంటే కారణం మనం తెలుసుకోలేము. అయితే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారి ఐజీజీ యాంటీబాడీస్ చెక్ చేసుకుని యాంటీబాడీస్ లేని పక్షంలో ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేసి ముగించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సో షార్టర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉన్నవి చూస్ చేసుకొని ఫాస్టర్ గా క్లియర్ ఆఫ్ చేసుకుంటే అన్నిటికంటే మంచిది. అంటే శిల్పిరెడ్డి గారు, ఇది చాలా మందికి తెలియట్లేదు. వ్యాక్సినేషన్ అన్నది హడావుడి అయినప్పుడు మాత్రమే పలానా దగ్గర ఇదిగో వ్యాక్సిన్ ఇస్తున్నారట వెళ్ళి తీసుకోవాలి అని చెప్పి ఆ భయం ఉన్నప్పుడు అందరిలోని కూడా ఒక ఆందోళన ఉండేది, ఎంత త్వరగా వ్యాక్సిన్ వేసుకుందామని. కానీ ఇప్పుడు అదేవి ఆ స్పీడ్ ఏం కనిపించట్లేదు. ఇండియన్స్ కి కాదండి, మన ఇండియన్స్ కి భయం కంటే ఎక్కువ సౌకర్యం మీద వాళ్ళు దృష్టి పెడతారు. ఎంతసేపు చాలా ఈజీగా, చాలా కన్వీనియంట్ గా, చాలా ఫ్యాన్సీగా ఉన్న వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఏమాత్రము కొంచెమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే కోవిడ్ కి 100 రిస్క్ ఉన్నా కానీ వాళ్ళు భయపడట్లేదు. వ్యాక్సిన్ కి 0.01 రిస్క్ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో నుంచే గొయ్యి తవ్వి ఇంకా దాన్ని భయపడాల్సిన దాని కింద తీసుకుంటున్నారు. సో ఇది మన వాళ్ళకు ఉన్న హ్యూమన్ నేచర్. ఆ నేచర్ ని మనము మార్చగలగాలి, మనము పెనిట్రేట్ చేయగలగాలి వాళ్ళ దాంట్లో. అయితే ఖచ్చితంగా ఒక ఆటమ్ బాంబు రావడానికిను నంబర్స్ పెరగడానికిను ఒక సెట్ ఆఫ్ పాపులేషన్ రెడీగా ఉంది. వాళ్ళు ఇప్పటికైనా లేచి వ్యాక్సిన్ తీసుకోకపోతే డెల్టా అయినా, డెల్టా ప్లస్ వేరియంట్ అయినా, లాంబ్డా వేరియంట్ అయినా కానీ హైలీ ట్రాన్స్మిసిబుల్ అని చెప్తున్నారు. డెల్టా ప్లస్ విత్ స్పైక్ మ్యూటేషన్స్ ఉన్నది హైలీ ట్రాన్స్మిసిబుల్. సో ట్రాన్స్మిసిబుల్ ఉన్నదానికి సివియారిటీ గ్రేడ్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. డెత్ రేట్ ఎక్కువ ఉందని వాళ్ళు చెప్పట్లేదు. WHO ఇప్పటికి కూడా డెత్ రేట్ కంపేర్ టు ఆల్ అదర్ మ్యూటేషన్స్ కి ఇప్పుడున్న డెల్టా వేరియంట్ కి, డెల్టా ప్లస్ వేరియంట్ కి సేమ్ ఉన్నాయని చెప్తున్నారు తప్పితే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ రేటు, ఇన్ఫెక్టివిటీ రేటు, సీరియస్ హాస్పిటలైజేషన్ రేట్ కూడా ఎక్కువ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో గుర్తు పెట్టుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టి చితికిపోవడానికి ఎంతో మంది అక్కడ మొగ్గు చూపుతున్నారు తప్పితే అదే డబ్బు మనము
పే చేసైనా కానీ వ్యాక్సిన్ తీసుకుందాము అనే విషయంలో వాళ్ళు గమనించట్లేదు. నేను ప్రతిరోజు ఒక 15-20 మందికి ప్రెగ్నెంట్ ఉమెన్ కి వ్యాక్సిన్ తీసుకోమని చెప్తే ఇన్ హౌస్ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉన్నప్పటికీను అందులో 4 వ్యాక్సిన్ తీసుకొని వెళ్తున్నారు. అంటే మీరు పర్సంటేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ కనుక మీరు గమనించుకున్నట్టు అయితే ఎంతమంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు అనేది మీకు చాలా క్లియర్ కట్ గా ఉంది. ఈ 15-20 మందిలో 4 వ్యాక్సిన్ తీసుకుంటే ఎంతమంది వల్నరబుల్ గ్రూప్ కింద ఉన్నారో మీరు ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఫస్ట్ ట్రైమిస్టర్ బుకింగ్స్ లో 50% మెంబర్స్ కి ఆల్రెడీ వ్యాక్సినేటెడ్, 1 డోస్ అయిపోయిన వాళ్ళు మేము చూస్తున్నాం. అయితే 1 డోస్ కూడా తీసుకున్న వాళ్ళు ఇంకా 50% ఉన్నారు. సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ లో 10% వ్యాక్సినేషన్ రేట్ ఉంది ఇప్పటికి కూడా. 90% వితౌట్ వ్యాక్సిన్. అంటే ఏంటి మీరు ఏమైనా కౌన్సిలింగ్ చేసినప్పుడు కానీ, శిల్పిరెడ్డి గారు మీరు ఏమైనా కౌన్సిలింగ్ చేసినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఏంటి వ్యాక్సిన్ తీసుకుంటే ఏదైనా వాళ్ళలో తెలియని భయం ఏమైనా ఉందా, లేకపోతే ఎందుకు దీనివల్ల యూజ్ లేదనా, ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? వర్మ వాళ్ళు అడిగే దాంట్లో కూడా కొంత న్యాయం అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మేడం మోడర్నా వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ కి ప్రెగ్నెంట్ ఉమెన్ లో స్టడీస్ ఉన్నాయి కదా, అవి వస్తాయని మేము వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నేను దానికి ఏం సమాధానం చెప్పాలి? గవర్నమెంట్ మరి మోడర్నా వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు ఇండియా మార్కెట్ లో అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అదే నేపథ్యంలో కొన్ని కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ లో సేఫ్టీ ఉన్నాయని స్టడీస్ విడుదల చేయాలి. శిల్పిరెడ్డి గారు ఏదైనా వ్యాక్సిన్ ఒకటే వేసుకోవాలా? దానికి ఏమైనా టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఒక 6 నెలలు తర్వాత లేకపోతే సంవత్సరం తర్వాత ఇంకో వ్యాక్సిన్ ఏమైనా చేంజ్ చేయొచ్చా? లేకపోతే వన్స్ మనం ఏ వ్యాక్సిన్ తీసుకుంటే అదే వ్యాక్సిన్ కంటిన్యూ చేయాలి ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే? ఇప్పుడున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ గురించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఏ వ్యాక్సిన్ తీసుకుంటామో అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న నేపథ్యంలో ఖచ్చితంగా అవైలబిలిటీ ఉన్న వ్యాక్సిన్ తీసుకోవాలి. అన్ని ఎమర్జెన్సీ యూజ్ కోసం రిలీజ్ చేసిన వ్యాక్సిన్స్ ఏవి 100% సేఫ్టీ నార్మ్స్ తో రిలీజ్ చేసినవి కాదు. అని ఎమర్జెన్సీ యూజ్ అన్న తర్వాత, ఒక పాండమిక్ అన్న తర్వాత దానికి ఉన్న బిహేవియర్ ప్రకారం మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మోడర్నా వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసి కొన్ని వేల మంది ప్రెగ్నెంట్ ఉమెన్ లో డాక్యుమెంటేషన్ తో సహా రిలీజ్ చేశారు కాబట్టి అవి వస్తాయేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు, అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఫ్రీ వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తానంటున్నారు. సో రకరకాలుగా డౌట్స్, అనుమానాలు అనేవి మనము రెగ్యులర్ గా చూస్తున్నాం. వారానికి ఒక వీడియో నేను రిలీజ్ చేస్తున్నాను, వ్యాక్సిన్ తీసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ సెట్ ఆఫ్ పీపులే మిగిలిపోయారు. మీరు ఆలోచించండి, ఫస్ట్ వేవ్ లో వచ్చి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, సెకండ్ వేవ్ లో వచ్చి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఈ మిగిలిన గ్రూప్ కే కదా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నది మరి కోవిడ్. ఎందుకంటే వ్యాక్సిన్ యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఆల్రెడీ వచ్చి వెళ్ళిన వాళ్ళకి ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళకి, ఎప్పుడు కోవిడ్ రాని వాళ్ళకి, హై రిస్క్ పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఈసారి కోవిడ్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చాలా క్లియర్ గా డాటా ఉన్నప్పటికీ మరి ఎందుకు వెళ్ళి తీసుకోవట్లేదు అనేది గమనించుకోవాలి. I still request the government of India to release at least some safety studies so that people will get motivated to take the vaccine and come forward to take the vaccine with safety. Okay. Right. Or at least Moderna vaccine and Pfizer vaccine and మన దేశంలో రిలీజ్ చేయాలి. Maybe people are waiting for it. మనకు తెలియదు కదా. అవును. రైట్. పేషెంట్ మెంటాలిటీ అనేది ఆలోచించాలి కదా. ఒక తల్లి అన్న తర్వాత వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తారు. మరి అలాంటప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి సమాధానం ఇవ్వగలగాలి, సొల్యూషన్ ఇవ్వగలగాలి. ఓకే, లక్ష్మీనారాయణ గారు చూస్తున్నాం శిల్పిరెడ్డి గారి ఎక్స్పీరియన్స్. కొంతమంది ఆలోచన ఏంటంటే సింగిల్ డోస్ వస్తుంది కదా, ఎందుకు 2 డోసులు వేసుకోవడం, ఎందుకు నెల తర్వాత వేసుకోవడం, లేకపోతే 90 రోజుల తర్వాత వేసుకోవడం, అప్పుడు దాకా ఎవరు వెయిట్ చేస్తారు, ఒకే డోసు వేసుకుంటే ఇంక మనకు కరోనా రాదు కదా అని ఒక మైండ్ ఆఫ్ పీపుల్ ఆలోచన. ఇంకొకటి ఏమో అలా ఫైజర్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, అది వస్తుందేమో, అది వచ్చాక వేసుకుందాం కానీ అసలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిక్కుమనే రోజులు మనం చూసాం. పక్కింటి వాడి ముఖం చూడలేని పరిస్థితి చూసాం. సొంత కుటుంబ సభ్యుల్ని చివరి చూపు, కడసారి చూపు కూడా నోచుకోలేని పరిస్థితులు చూసాం. కోట్లాది మందికి ఎఫెక్ట్ అయిన ఈ సందర్భం అంటే ప్రతి కుటుంబంలోని కూడా చిందావందనం చేసింది, నో డౌట్. అది ప్రతి కుటుంబానికి ఎఫెక్ట్ అయింది. అది స్ట్రైట్గానో లేకపోతే వేరే రకంగానో, లేదా బంధువులనో ఇంకోటనో లాంగ్ రిలేషన్ అనో క్లోజ్ రిలేషన్ అనో. సో ఇంత జరుగుతున్నా, కళ్ళ ముందు ఇంత విధ్వంసం సృష్టిస్తున్నా మళ్ళీ ఈ ఆలోచనలు అంటే అసలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఇది ఎలా ఉందంటే వర్మ గారు, కార్ ఎక్కి వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోతాను కాబట్టి కారే అవాయిడ్ చేస్తాను అన్నట్టుంది కదా.
కార్లో వెళ్ళను, నడుచుకుంటూ వెళ్తాను, చేరితే చేరతాను, లేకపోతే చేరను, చేరినప్పుడు కాళ్ళు నొప్పులు పుట్టి ఈలోపు నాకు అబార్షన్ అయిపోతే అయిపోయింది అని ఒక ప్రెగ్నెంట్ లేడీ కార్ ఎక్కి వెళ్లకుండా నడుస్తూ వెళ్తే ఎలా ఉంటుందో, కార్ లో వెళ్తే యాక్సిడెంట్ అయిపోయే అవకాశం ఉంది, యాక్సిడెంట్ అయిపోయి సడన్ డెత్ అక్కడే చచ్చిపోతానేమో, నేను నడుస్తూ వెళ్తాను జాగ్రత్తగా అన్నట్టుంది. సో నడుస్తూ వెళ్ళే దారిలోనే మనకు ఆల్రెడీ అబార్షన్ అయిపోవచ్చు. ఆ 10 కిలోమీటర్స్ నడిచేసరికి మనకు ఆల్రెడీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు, డెలివరీ ప్రీమెచ్యూర్ డెలివరీ స్టార్ట్ అవ్వచ్చు, నానా రకాల ఇబ్బందులు స్టార్ట్ అవ్వచ్చు అనే ఒక చిన్న ఉదాహరణ, చాలా సింపుల్ గా ఉన్న దృష్టాంతంతో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మన ప్రెగ్నెంట్ లేడీస్ కి. నేను గైనకాలజిస్ట్ కాను, ఆబ్స్టిట్యూషన్ కాను, బట్ శిల్పి రెడ్డి గారు ఆవిడ గైనకాలజిస్ట్, ఆబ్స్టిట్యూషన్ యాక్టివ్లీ ఇన్ డ్యూటీ ఉన్నారు. సో ఆవిడ రోజు ఎంతో మంది పేషెంట్స్ ని చూసి పడే ఇబ్బందులు ఆవిడ చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన ఇండియాలో ఆవిడ అన్నట్టుగానే పేషెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువై బాధపడుతున్నారేమో కొందరేమో మిస్ఇన్ఫర్మేషన్ తో బాధపడుతున్నారు. ఈ మిస్ఇన్ఫర్మేషన్, ఓవర్ ఇన్ఫర్మేషన్ తో చేసే ఓవర్ యాక్షన్ తో వచ్చిన బాధపడేది ఎవరు అంటే వాళ్ళకి త్వరగా COVID-19 ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చి సిక్ అయితే బేబీని కోల్పోయి మదర్ ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి అనే కొంచెం భయం ఉంటే, ఈ ఎమర్జెన్సీ యూజ్డ్ అప్రూవల్ ఆఫ్ ఈ వ్యాక్సిన్స్ మన ఇండియాలో ఏదైతే ఉన్నాయో, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్ వి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ తో రిలీజ్ అయినవి. ఫాక్సీ అనేది మన అసోసియేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇది యూజ్ చేసి సేఫ్టీ అని నిర్ధారించారు. మోర్ దెన్ 1000 పేషెంట్స్ కి యూజ్ చేశారంట. పూర్తి ప్రెగ్నెన్సీ కూడా డెలివరీ అయ్యే వరకు అబ్జర్వ్ చేశారు. దాన్ని ఒక అబ్జర్వేషన్ స్టడీ లాగా రిలీజ్ చేశారు. ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ ఎందుకు చేద్దంటే, ఫార్మస్యూటికల్ కంపెనీ ద్వారా చేయాల్సిన డబుల్ బ్లైండెడ్ స్టడీ. దానికి అంతమంది స్టడీ సబ్జెక్ట్స్ ఉండాలి అంటే, సగం మంది లేడీస్ ఏమో ప్లెసిబో తీసుకోవాలి, సగం మంది లేడీస్ ఏమో వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనికి ఆ లేడీస్ అంతా ఒప్పుకోవాలి, దానికి DCGI అప్రూవల్ ఉండాలి. ఇవన్నీ గైనకాలజిస్ట్ అంత టైం ఉంటుందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించకుండా ICMR నుంచి వచ్చే స్టడీసే గానీ, ఆబ్స్టిట్యూషన్ గైనకాలజిస్టులు పాండమిక్ లో వాళ్ళు పడే ఇబ్బందులే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ముందు వాళ్ళు అర్జెంట్ గా RT-PCR టెస్ట్ చేయించి కానీ వాళ్ళు అడ్మిట్ చేసుకోవడానికి లేదు. ఇతర ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా అంటించే కోవిడ్ కాబట్టి చాలా ఇబ్బంది పడతా వాళ్ళు సెకండ్ వేవ్ ని, ఫస్ట్ వేవ్ ని నెట్టుకొచ్చారు. ఈ సందర్భంలో వాళ్ళు ఇట్లాంటి DCGI అప్రూవల్ స్టడీస్ చేయటం అనేది, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ ఆన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ చేయటం చాలా కష్టమైన పని. అది చేయలేని పక్షంలో కూడా ఒక అబ్జర్వేషనల్ డేటా రిలీజ్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కోరారు, ఒక లెటర్ రాశారు, దట్ వి విల్ ప్రొసీడ్ అండ్ విల్ గివ్ ద వ్యాక్సిన్స్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అని. దీంతో వేరే దేశాలలో చేసిన స్టడీస్, మన దేశంలో చేసిన స్టడీస్, మన దేశంలో ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్, ఇతర దేశాల్లో కూడా చేసిన టెస్టింగ్ తో వచ్చిన జనరల్ ఎఫికసీ అండ్ సేఫ్టీ డేటాతో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇబ్బంది కలిగే, వ్యాక్సిన్ తీసుకోకుండా COVID-19 ఇన్ఫెక్షన్ తో వచ్చే ఇబ్బంది కంటే వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తో వచ్చే ఇబ్బంది చాలా తక్కువ. సో మీరు వ్యాక్సిన్ తీసుకుని నిర్భయంగా ఈ ప్రమాదంలోంచి బయటపడే అవకాశం మీరు పొందండి, ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ పొందండి వ్యాక్సిన్ ద్వారా అని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇది రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ రిలీజ్ చేసి కూడా 3 వీక్స్ అయిపోయింది. ఆల్రెడీ శిల్పి రెడ్డి గారు, మీరు ఈ సందర్భం మీద ఆల్రెడీ 2 times మాట్లాడాము మీడియా మీద. మీ ఇద్దరం కలిసి మాట్లాడటం కూడా జరిగింది. లాస్ట్ టైం, అంతకు ముందు కూడా ఆవిడ మాట్లాడారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇంకా పేషెంట్స్ భయపడి 10% మాత్రమే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ అంటే చాలా ఎక్కువ రిస్క్ ఉంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ప్రతి 2-3 వీక్స్ కి ఏదో ఒక స్కాన్ గురించి కానీ, టెస్టింగ్ గురించి కానీ హాస్పిటల్స్ కి రావడం జరుగుతుంది. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ కి రావాలంటే రిసెప్షన్ మీదుగా, ఫార్మసీ మీదుగా, డయాగ్నోస్టిక్ ల్యాబ్ మీదుగా వాళ్ళు లేబర్ రూమ్ కి, వార్డ్స్ కి తిరగాలి, ఎలివేటర్స్ నుంచి బయటకు వెళ్ళాలి. ఎంత ఎక్స్పోజర్ ఉంటుందో ఆలోచించండి. ఇంకొక వేవ్ వస్తే ఈ హైలీ ట్రాన్స్మిసిబుల్ వేరియంట్స్ అన్ని కూడా హాస్పిటల్స్ నిండా గాలిలో ఉంటాయి, ఎలివేటర్ లో ఉంటాయి, ల్యాబ్ రూమ్స్ లో ఉంటాయి, బాత్రూమ్స్ లో ఉంటాయి. ఎలా తప్పించుకోగలుగుతారు? మీరు వ్యాక్సిన్ తీసుకుంటే ఒక్క మార్గాన్ని మీరు ఎందుకు తొలగించుకుంటున్నారు? సో మీ టీవీ ద్వారా, వర్మ గారు, విత్ యువర్ పర్మిషన్ 99 టీవీ ద్వారా నేను అందరికీ మళ్ళీ గట్టిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. కోవాక్సిన్, కోవిషీల్డ్ తో వచ్చే సేఫ్టీ చాలా ఎక్కువ, మోర్ దెన్ 90% సేఫ్టీ. ఎఫికసీ ఇన్ ప్రెగ్నెన్సీ ఉంటుందా ఉండదా అనేది 60 to 70%. ఈవెన్ కొత్త వేరియంట్స్ కూడా 10% ఎఫికసీ తగ్గింది, కానీ అంతకు మించి ఎఫికసీ తగ్గలేదు. కొత్త వేరియంట్, డెల్టా వేరియంట్ లో వచ్చిన మార్పు, కొత్త వేరియంట్ కూడా పనిచేస్తుంది గురించి ఇప్పుడు వ్యాక్సిన్ అనేది కొత్త వేరియంట్ కూడా పనిచేస్తుందని చెప్పారు. పనిచేస్తుంది, వ్యాక్సిన్ ఎస్కేప్ అవ్వలేదు, ఇది పనిచేస్తుంది. ఓన్లీ 11.7% మాత్రమే ఎఫికసీ తగ్గిందంట. 11.7 అంటే వ్యాక్సిన్స్ ఇంకా కూడా పనిచేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్స్ ఏవి పనిచేయవు, క్రిటికాలిటీ లెవెల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. బాగుంది.
మేము జాగ్రత్తగా ఉండగలము అనేది చాలా చాలా నిర్లక్ష్యం. ఇంకా జాగ్రత్తగా ఉండలేము. ప్రెగ్నెంట్ లేడీస్ 3 వారాలకు ఒకసారి హాస్పిటల్ కి రావాల్సిందే. పైగా గైనకాలజిస్ట్ ఒక్కడే కాదు, ఒక్కొక్కసారి ఎండోక్రినాలజిస్ట్ షుగర్ ట్రీట్మెంట్ గురించి, ఒక్కొక్కసారి హై రిస్క్ బీపీ ట్రీట్మెంట్, ఒక్కొక్కసారి లివర్ డిసీజ్ గురించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి, అట్లా వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వాడు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఓన్లీ ఆబ్స్ట్రిషనే కాదు, ఇంకొక 2-3 కాన్సల్ట్స్ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అదే కనుక సిక్ అయితే కనుక ఇంకా పూర్తిగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లోపల బేబీ మరణం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు వేరే ఫ్యామిలీ మెంబర్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్లీ మిస్ఇన్ఫర్మేషన్, ఓవర్ ఇన్ఫర్మేషన్ ని దాటుకుని మనం ముందుకెళ్లాలంటే మీ డాక్టర్ దగ్గర మీరు క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు WHO ఆర్ ICMR ఆర్ యూనియన్ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ, మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ నుంచి వచ్చే విడుదలైన పేపర్ వర్క్ మీరు జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఓకే లక్ష్మీ, మంచి పబ్లికేషన్ మేము ప్రింట్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఇస్ ద పవర్. వీళ్ళందరూ కూడా పాపం తెలియక ఇబ్బంది పడి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళు మైండ్ చెడగొడతారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైతే వస్తారో కౌన్సిలింగ్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళిన వెంటనే, లేదంటే హస్బెండ్ కానీ, ఇన్లాస్ కానీ, పేరెంట్స్ కానీ, పక్కన ఆంటీలు కానీ వాళ్ళని మైండ్ చెడగొడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు భయపడతారు. ఓకే రైట్, అలా జరుగుతూ ఉంటుంది. రైట్. శిల్పిరెడ్డి గారు ఫైనల్ గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి లాస్ట్. ఖచ్చితంగా వర్మ గారు, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఎపిడెమిక్ కి ఖచ్చితంగా అందరికీ. శిల్పిరెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టున్నది, ఒకసారి ప్లీజ్ రిలీజ్ చేయండి. అయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఎపిడెమిక్ లోంచి మనం తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, మనకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న నేపథ్యంలో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్, ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ యూస్ కోసం రిలీజ్ అయిన వ్యాక్సిన్ సేఫ్టీ లిమిట్స్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్ చేస్తోంది. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సినేట్ అయితే మీకు ప్రొటెక్షన్ లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ కూడా ఇదే నేపథ్యంలో ఇలాగే కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వల్నరబుల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డిసిషన్ అనేది తీసుకోవాలి. సేఫ్టీ నార్మ్స్ ఉన్న వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఆల్రెడీ ఉన్నాయి. వేరే వస్తాయని చెప్పి వెయిట్ చేయకండి. అవి వచ్చేలాగా కూడా అనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ తీసుకొని సేఫ్టీ పొందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శిల్పిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి లక్ష్మీ లావణ్య గారు. మరి చూద్దాం ప్రజల్లో మరి మార్పు వస్తుందా లేదా, మరి ప్రభుత్వాలు ఇంకా వేరే రకంగా కట్టడి చేయడానికి ఆలోచనలు చేస్తున్నాయా అని చూడాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా మరొకసారి కరోనా కేసులు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయన్న వార్త మళ్ళీ ఆందోళనకు గురి చేస్తుంది. దీని నుంచి దూరంగా ఉండాలి, కరోనా మహమ్మారి బారిన పడకూడదు అంటే స్వీయ నియంత్రణ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇది పదే చెబుతున్న ఆ నిర్లక్ష్యమే ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నదన్నది వాస్తవం. మరి ఎప్పటికైనా సరే కరోనా మహమ్మారి బారిన పడకుండా అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుందాం. స్టే ట్యూన్ టు 9 TV.